హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మామాల్లుడు వ్లాగ్స్. మామ ఇంకా మా అన్న. ఈరోజు అయితే మనం ఎన్టీఆర్ స్టేడియంలోని బుక్స్ ఎగ్జిబిషన్కి వెళ్తున్నాము. అక్కడ ఎలా ఉంటాయో బుక్స్ మనం వెళ్ళి చూద్దాము. ఎప్పుడైతే వెళ్తున్నాం మేము ఎన్టీఆర్ స్టేడియంకి. చలో భాయ్, దేఖో అప్ మే క్యా కర్తా. అలా మనం స్టార్ట్ అయిపోయాం. ఎన్టీఆర్ స్టేడియంకి వచ్చేసాం. ఇదే మన ఎంట్రన్స్ అండి, ఎన్టీఆర్ స్టేడియం యొక్క ఎంట్రన్స్. చూడండి, కనిపిస్తుంది చూడండి, ఇదే ఎంట్రన్స్. సో ఇలా మనం లోపలికి వెళ్ళిపోయి, సో లోపలికి వెళ్ళగానే ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు, కవులు, రచయితలు, కళాకారులు అందరివి సంబంధించి ఎందరో మహానుభావులు ఉంటే అందులోని మనకు నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నటువంటి దాశరథి గారి బ్యానర్ కనిపిస్తుంది చూడండి, పెద్దది. సో అదే దాశరథి గారి ప్రాంగణం. సో ఈ బుక్ ఫేర్ 37వ హైదరాబాద్ బుక్ ఫేర్ అనమాట. 37th బుక్ ఫేర్ పుస్తక ప్రదర్శన. సో ఇదే. సో ఇలా మనం లోపలికి వెళ్తున్నాం. సో గజబ్ బేజతి హై. సో లోపలికి అయితే వచ్చేసామండి. సో లోపలికి వెళ్ళగానే సో సభ ఒకటి మనకు స్టేజ్ కనిపించింది. స్టేజ్ పైన పెద్దలు ఉన్నారు, పెద్దలు ఏదో మాట్లాడుతున్నారు. పుస్తక ఆవిష్కరణలు సభాస్థలిలో ఏదేదో జరుగుతూ ఉంటాయి. సో అలా అయిపోయాక మనం ఫైనల్గా అయితే బుక్స్ చూస్తున్నాం అనమాట. సో మనకి బుక్స్ చూడడానికే ఓ 2-3 గంటల సమయం పట్టిందంటే అర్థం చేసుకోండి. కొన్ని వందల వేల పుస్తకాలు ఉన్నాయి. ఏ పుస్తకం కొనాలో అని అర్థం కాక సో మైండ్తో యుద్ధం చేయాల్సి వచ్చిందనమాట. సో అలా కొన్ని పుస్తకాలు చూసి, కొన్ని చదివి, మళ్ళీ అక్కడే పెట్టేసి, సో చాలా పుస్తకాలు ఉన్నాయి. సో బ్రహ్మాండమైన పుస్తకాలు, కొన్ని వందల వేల పుస్తకాలు ఉన్నాయి. మన తెలుగులో అయితే గొప్ప గొప్ప వ్యక్తులు, గొప్ప గొప్ప పుస్తకాలు ఉన్నాయండి. ఒక్కొక్కరు 10-15 రాసిన పుస్తకాలు ఉన్నాయి. చలం గారివి కానివ్వండి, శ్రీశ్రీ గారివి కానివ్వండి, గోపిచంద్ గారివి కానివ్వండి. సో చాలా పుస్తకాలు ఉన్నాయండి. సో మనం వచ్చేసి ఆల్రెడీ ఇంతకుముందు మన దగ్గర కొన్ని బుక్స్ ఉన్నాయి. అమరావతి కథలు కానీ అలాంటి కొన్ని బుక్స్ ఉన్నాయి మన దగ్గర. సో ఈసారి కూడా అలా తిరిగేసి ఏది కొనాలో అర్థం కాక ఫైనల్గా అయితే ఒక పుస్తకం అయితే కొన్నా. సో ఇటు మావాడు చూడండి ఏదో బుక్ చూస్తున్నాడు. विराट कोहली का बुक देख रहे हैं. సచిన్ టెండూల్కర్ का कहना वो बट कोहली के साथ अबे साले तभी ऐसा कैसा करते तुम. సో అలా ఏ బుక్స్ కొనాలో అర్థం కాని పరిస్థితుల్లో అలా తిరుగుతూ ఆలోచిస్తూ ఫైనల్గా ఇన్ని పుస్తకాలు ఉన్నాయంటారా బాబు అని ఫీలింగ్ వచ్చేసింది లోపల. సో ఫైనల్గా అయితే మనం గోపిచంద్ గారిది ఒక పుస్తకం అయితే కొన్నాం. సో ఆ పుస్తకం పేరు ఏంటనేది చూపిస్తాను. సో చూడండి, ఎంతోమంది. సో అలా చూస్తూ నాకు హైలైట్ నచ్చినది ఏంటంటే మన బారిస్టార్ పార్వతీశం అనే పుస్తకం కనిపించిందండి ఇందులో. చాలా ఆనందం కలిగింది ఆ పుస్తకం చూడగానే. సో అప్పుడెప్పుడో 10th క్లాస్లో చదివినటువంటి పుస్తకం. సో నేను కొన్న పుస్తకం ఏంటనే చూపిస్తాను చూడండి. ఆఫ్టర్ 2 hours ఇదే అండి నేను కొన్న పుస్తకము. సో అసముద్రని జీవయాత్ర అలా తీసుకొని బయటకైతే వచ్చేసాను. సో 2 గంటల యుద్ధం తర్వాత బయటకు వచ్చేసాను. సో ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఇదిగోండి మన సెక్రటేరియట్. సో కేసీఆర్ గారి ప్రభుత్వంలో కట్టినటువంటి KGF మహాల్. సో ఈ బిల్డింగ్ చూడగానే KGF సినిమా గుర్తుకొస్తుందండి ఎందుకో మరి, అలా ఉంటుంది ఆ బిల్డింగ్. సో అలా అని దాని ముందు నుంచి వెళ్తూ సో ఫైనల్గా అసెంబ్లీ ముందుకైతే వచ్చేసాం. సో అసెంబ్లీ నుంచి ఇంటికి వెళ్తున్నామండి. అసెంబ్లీ నుంచి కాదండి, ఇంకా అంత పెద్ద స్థాయి కాదు మంది. అసెంబ్లీ ముందు నుంచి వెళ్తున్నాం. సో అలా వెళ్తూ ఏదో బుక్స్ కొనేసి వెళ్ళాం. మీరు కూడా డైలీ ఒక 5 pages చదవండి, సరేనా? खत्म. बाय बाय, टाटा, गुड बाय.